పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈసారి. 80 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. మీరు వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళు బ్యాలెట్కి అప్లికేషన్ పెట్టించి ఓటేయించే పని చేయండి. అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేను ఏం చెప్తున్నా అంటే పోస్టల్ బ్యాలెట్ వేయించండి. పోస్టల్ బ్యాలెట్కి అప్లికేషన్ నింపిస్తే పెట్టించేయండి. దివ్యాంగులకు కూడా ఇస్తారు ఓటు. కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఇది ఇస్తారు, రూల్స్లో అది ఇచ్చింది. వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళలేరు, నడవలేరు, ఈ బాధలన్నీ. తర్వాత మన పట్ల కూడా కోపంగా ఉన్నారు కొంతమంది. ఏమనుకుంటారంటారు, ఇలాగెలగెలగెలగెలగెలని నేను నొక్కియాలని చూస్తాను వాళ్ళు. ఆ నొక్కిడు ఎలగట్టేవాళ్ళు మనం ఎలా చేయడానికి వీల్లేదు. అవసరమైతే మీరు ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అంటే సర్వీస్ రూల్స్ గట్ట ఏం లేవు. అవసరమైతే వాలంటీరే ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ సార్ ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు. నేనెలాగా నువ్వులుగా అంతే. అందుకోసం నీకు అలాంటి సర్వీస్ రూల్స్ గట్ట నీకేం అడ్డు రావు. అందుకోసం అవసరమైతే చూడాలి. దొంగ ఓట్లు వేసేస్తాం, ఈ ప్రభుత్వానికి కన్నం పెట్టేస్తాం అనే వాళ్ళు ఎవడైనా ఉంటే వాళ్ళ ఆటలు పప్పులు ఉడకవు అన్నటువంటిది మనం రుజువు చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఇవాళ మనం ధర్మాన ప్రసాద్ గారి స్టేట్మెంట్ చూసాం. వాలంటీర్స్ని మేము ఎన్నికల ఏజెంట్లుగా, పోలింగ్ ఏజెంట్స్గా వాడుకుంటాము అనేది ఇవాళ నేను మీడియాలో చూసినటువంటి వార్త. మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వాలంటీర్స్ని పోలింగ్ ఏజెంట్స్గా వాడకూడదు అనేది వారిచ్చినటువంటి డైరెక్షన్. అయినా కూడా ఇవాళ ఈ రకంగా మేము వాడుకుంటాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటే ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి. కనుక ఇటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి అని చెప్పి భావించినటువంటి విషయం, ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కడ తలెత్తినా సరే, అంటే దొంగ ఓట్లు, ఫేక్ ఎపిక్ కార్డ్స్, వాటి ప్రింటింగు, దొంగ ఓటర్స్ని తీసుకురావటం, ఆ రకమైనటువంటి విషయాలు మీరు వ్యక్తిగతంగా నాకు తెలియజేయవచ్చు, లేదా భారతీయ జనతా పార్టీకి మీరు తెలియజేసినట్లయితే వెంటనే మేము దీని మీద మా వైపు నుండి చర్య చేపడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. కానీ మేము బాధ్యతగా ఇందాక చెప్పాం, మేము ఏ విధంగా దీన్ని లాజిక్ కన్క్లూషన్కి తీసుకుని వెళ్ళాము మా దృష్టికి వచ్చిన వెంటనే అదేవిధంగా చర్యలు చేపట్టే విధంగా ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ మరి ఒక్కసారి చేసేటువంటి విన్నపం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని భారతీయ జనతా పార్టీ ఓట్లతో నిమిత్తం లేకుండా నేటి వరకు కూడా తన వంతు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి సందర్భంలో అందిస్తూనే వచ్చింది, ఇక ముందు కూడా అందిస్తుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను.